మిర్యాలగూడ పట్టణంలోని 10వ వార్డు రవీంద్రనగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను 25 ఏళ్లుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదివారం గణేష్ శోభాయాత్రను ఘనంగా జరిపారు. డప్పు చప్పుళ్ల మధ్య కాలనీలోని మహిళలు, చిన్నారులు కోలాటమాడుతూ గణపయ్యను ఊరేగించారు. అనంతరం నిమజ్జనానికి తరలించారు. గత 25 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా పెద్దలు స్టార్ట్ చేసి ఇప్పటికీ పిల్లల దాకా వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే విధంగా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది చిన్నగా స్టార్ట్ చేసాము. ఓన్లీ వినాయక చవితితో స్టార్ట్ చేసి తర్వాత శ్రీరామనవమి, తర్వాత అమ్మవారు, ఈ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ పేద ధనిక ఎవరు వీలు లేకుండా వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత చందా రూపంలోనో దాత రూపంలో ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు ఇంత భారీగా ఇంకా ఆడవాళ్ళ సహాయంతో కూడా, పిల్లల సహాయంతో, పెద్దల సహాయంతో, ప్రతి ఒక్క సహాయంతో భారీగా అమ్మవారు కానీ, దేవి నవరాత్రులు కానీ, వినాయక చవితి కానీ, శ్రీరామనవమి కానీ భారీగా ఘనంగా జరుపుకుంటున్నాము.
ఈరోజు రవీంద్రనగర్లో గత 25 సంవత్సరాల నుంచి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మేము నవరాత్రులు శ్రీరామనవమి అన్ని పండుగలు కూడా అంగరంగ వైభవంగా అందరం కలిసి జరుపుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని దేవుణ్ణి మనం పూజించుకోవాలని చెప్పి అందరికీ జై శ్రీరామ్.